డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్, దానికి అనుగుణంగా ఈడీ సమన్లు సుప్రీంకోర్టు దాకా వేయండు. దీనికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేసిందా? ఈడీ కేసులు పెడితే, సిబిఐ కేసులు పెడితే నరేంద్ర మోడీ సర్కారు చేసింది, వాళ్ళపైన దాడులు చేపిస్తున్నది, పక్క పార్టీలను ఉండకుండా చేస్తున్నారు. కానీ డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో కూడా ఈడీ తరపునే వాళ్ళకు వచ్చింది. మరి ఇప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? ఇంకొక అంశము, భోజశాల కింద 94 విరిగిన విగ్రహాలు. హిందూ పిటిషనర్ల న్యాయవాది వెల్లడి. మధ్యప్రదేశ్ హైకోర్టుకు శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పించిన ఏఎస్ఐ వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోజశాల కమల్ మౌలా మసీద్, దాని పేరు భోజశాల, మళ్ళీ దాన్ని మసీద్ చేసిర్రు. 94 విగ్రహాలను విరగొట్టేసిర్రు. మొత్తం ఇట్లా వాటికి పిల్లర్లు ఉంటాయి కదా, ఆ పిల్లర్ల మీద అద్భుతమైనటువంటి నగీషీలు చెక్కితే వాటన్నింటినీ సాఫ్ చేసి ఏం లేనట్టుగా చేసేటువంటి ప్రయత్నం చేశారు భోజశాలకు సంబంధించినటువంటి దాంట్లో. దీంట్లో మొత్తము శాస్త్రీయ సర్వే వాళ్ళు చేస్తే 94 విగ్రహాలను, అక్కడ హిందూ ఆలయం ఉందనడానికి ఇదే నిదర్శనమని, అక్కడ హిందూ పూజలు మాత్రమే నిర్వహించాలని సోమవారం ఇక్కడ తెలిపారు. వివాదాస్పద కట్టడంపై శాస్త్రీయ సర్వే నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని. వివాదాస్పద కట్టడం ఎట్లయితుంది? ఎవడికి కామన్ తెలివి ఉంటే కూడా ఈ భారతదేశం మీద ఎవడు దండయాత్ర చేసిండు, ఎవడు దేవుడి గుళ్ళను పడగొట్టిండు, ఎవడు దేవుడి విగ్రహాలను పడగొట్టిండు, ఈ భారతదేశంలో ఏ మతం వాళ్ళు ఎంతకు ముందున్నారు, ఎప్పుడున్నారు అనేటువంటి అంశము కొంత వెనక్కి పోతే తెలుస్తుంది. దాంట్లో పెద్ద చదువుకున్నటువంటి అవసరమే లేదు కదా. భారతదేశంలో మీరు ఏడికి పోయినా అంతే ఉంటుంది, ఎక్కడి పోయినా అంతే ఉంటుంది. తిరుపతిలో పోయినా అంతే, తిరుపతి మీద దండయాత్ర చేసిరు. హిందూపురంలాగా అక్కడ పెనుగొండలా, ఎక్కడ పోయినా, ఇక్కడ పోతే ఏది కాళేశ్వరం, ముక్తేశ్వరం, లేకపోతే జోగులాంబనో, వేములవాడనో, భారతదేశంలో ఏ గుడికి పోయినా అయితే గుడినైనా ధ్వంసం చేసిర్రు, లేకపోతే గుళ్ళోనే మసీదు కట్టడము, గుళ్ళోనే పీరీల కాణాలు కట్టడం అనేటువంటిది ఆ రోజు వాళ్ళ రాజ్యం నడిచింది. కాబట్టి 700 సంవత్సరాల చరిత్రను తీస్తే తెలుస్తుంది. మళ్ళీ వివాదాస్పద కట్టడం కాదు, అది హిందూ కట్టడం పైన ముస్లింలు ఏండ్లుగా వాడుకుంటున్నారు. ఈ దేశం విడిపోయినప్పుడైనా సరే, సిగ్గులేని నాయకుల నాయకత్వంలో దేశం విడిపోయినప్పుడు కూడా, ఈ దేశం ఎవరి వల్ల విడిపోయింది, ఏ సిద్ధాంతాల వల్ల విడిపోయింది, విడిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే ఇంకెందుకు ఇక్కడ మిగిలిర్రు, ఇది అసలు విషయం అర్థం కానటువంటి అంశం. ఇట్లా చేసి మళ్ళీ భోజశాలకు సంబంధించినటువంటి దాంట్లో హిమాంశు జోషి 2000 పేజీల రిపోర్ట్ను కోర్టుకు అందజేశారు. దీనిపై 22న హైకోర్టులో విచారణ జరుపుతుంది. ధార్ జిల్లాలో 11వ శతాబ్దికి చెందిన భోజశాల వాగ్దేవి ఆలయంగా హిందువులు విశ్వసిస్తారు. సరస్వతిదేవి, ఇది కమల్ మౌలా మసీద్ అని ముస్లింలు వాదిస్తున్నారు. ఎందుకంటే ఏముంటుంది మరి, భారతదేశంలో హిందువులకు మాత్రమే న్యాయం జరుగుతుందా, హిందువులకే అన్యాయం జరుగుతుందా అనేటువంటిది ప్రతిసారి రోజొకటి వస్తుంది. ఇవన్నీ ఈ దేశంలో 75 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వాలు నీతి లేని, భారతదేశానికి ఎందుకు స్వాతంత్రం వచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. ఆ స్వతంత్రం వల్ల ఎవడు లాభపడ్డాడో, ఎవడు బాగుపడ్డాడో, ఎవడేం చేసిండో, ఏ సిద్ధాంతాలు ఉన్నాయో, ఏ పునాదుల మీద భారతదేశం అనేటువంటి లేకపోతే విభజనవాదం అనేటువంటిది ఎట్లా ఒప్పుకున్నారో ఏమీ అర్థం కానటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి తప్ప అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ఇవి ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి అంశాలు, కొట్లాటలు రోజు వస్తూనే ఉంటాయి దానికి సంబంధించినటువంటి అంశంలో. ఇక